శ్రీగురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. డాక్టర్ ఎం పద్మనాభన్ గారు వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనను ఈ విధంగా వివరించారు. ఇప్పుడు మీరు వింటున్న సంఘటన 1989లో చైత్ర పౌర్ణమి రోజు జరిగింది. పరమాచార్య స్వామివారిని దర్శించుకోవాలని కాంచీపురం వెళ్ళాను. అది సాయం సంధ్యా సమయం. అప్పుడే చిన్నగా చీకటి పడుతోంది. నేను వెళ్ళేటప్పటికీ పరమాచార్య స్వామివారు కచ్చపేశ్వర దేవస్థానానికి వెళ్ళి ప్రాకారంలో కూర్చున్నారు. వారి చుట్టూ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. నేను వారి ముందు నేలపై పడి సాష్టాంగం చేయగానే నా గురించి అడిగారు. ఆచార్యుల వారి ఆంతరంగిక శిష్యుడు ఒకరు వారి మాటల్ని నాకు వినిపించాడు. నేను వారికి సమాధానం ఇవ్వగానే నేను జన్మించిన ప్రాంతం గురించి అడిగారు. మా నాన్నగారు త్రిశూర్కు చెందినవారు, మా అమ్మగారు కొడుంగల్లూరుకు చెందినవారు. రెండు కేరళలోని ప్రాంతములే. స్వామివారు ఈ ప్రాంతముల పేరు వినగానే తల పైకెత్తి ఓహో భగవతి క్షేత్రం అని అన్నారు. అప్పుడు నేను ఆ సహాయకునితో స్వామివారు ఈ ప్రాంతాలను దర్శించారా అని అడిగాను. నేను ఏమి అడుగుతున్నానో శిష్యుడి ద్వారా తెలుసుకొని మహాస్వామివారు కొద్దిసేపటి తరువాత అవును, చాలా ఏళ్ల క్రితం, నువ్వు పుట్టడానికి ముందే అని బదులిచ్చారు. అవును, అది నిజం. నేను పుట్టడానికి 3 ఏళ్ల ముందే మహాస్వామివారు ఆ క్షేత్రాలకు విజయం చేశారు. స్వామివారి సమక్షంలో అంతటి అసందర్భమైనటువంటి ప్రశ్న వేసి తప్పు చేశానేమో అని హఠాత్తుగా నా మనసుకు అనిపించింది. కొద్దిగా భయం వేసి అపరాధనా భావంతో వెంటనే నేలపై పడి స్వామివారికి సాష్టాంగం చేశాను. పైకి లేచేటప్పటికీ ఆ కరుణామూర్తి నా తప్పును మన్నించి అనంతమైన ఆశీస్సులను అందిస్తున్నట్టుగా చెయ్యి పైకెత్తి ఆశీర్వదిస్తున్నారు. శ్రీమఠానికి ఏ విధమైన సంబంధం లేని అశేషమైన భక్తకోటిలో మేము కూడా కేవలం ఒకరం మాత్రమే. కానీ స్వామివారికి నేను పుట్టిన సంవత్సరం ఎలా తెలుసు? బహుశా అందుకే అంటారేమో స్వామివారిని సర్వజ్ఞాని అని, సర్వవ్యాపి అని, సర్వస్వతంత్ర అని. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.